డాక్టర్ గారు, నా వయసు 23 సంవత్సరాలు. నాకు పీరియడ్స్ రెగ్యులర్ గానే అవుతున్నాయి. కానీ పీరియడ్స్ కంప్లీట్ అయిన తర్వాత 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు బ్లీడింగ్ అవుతూనే ఉంది. దానితో పాటు వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది. డాక్టర్ని కలిస్తే మెడిసిన్స్ ఇచ్చారు. 21 రోజుల నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాను. వీక్నెస్ బాగా వస్తుంది, జుట్టు బాగా రాలుతుంది. దీనికి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు సమాధానం అందిస్తారు. మీ కండిషన్ కనుక మనం తీసుకుంటే ఇది జనరల్గా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది మనం లేబుల్ చేసుకోవచ్చు. అలాగే వైట్ డిశ్చార్జ్ అంటున్నారు, మీరు అన్మ్యారీడ్. సో అన్మ్యారీడ్లో వైట్ డిశ్చార్జ్ అనే దానికి కారణాలు వేరే ఉంటాయి, మ్యారీడ్ వాళ్ళల్లో వైట్ డిశ్చార్జ్ అనే దానికి కారణాలు వేరేగా ఉంటాయి. జనరల్గా అన్మ్యారీడ్ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ శాతం నాన్ ఇన్ఫెక్టివ్ కాజెస్, అంటే మేజర్ కాజెస్ అనేది ఉండదు. దీన్ని లుకోరియా అని అంటాం. ఒక్కోసారి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ అయ్యే కొద్దిగా ముందుగా కాస్త చిక్కగా ఎక్కువగా కనిపించడం, ఓవ్యులేషన్ అయ్యే టైంలో అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఎక్కువగా కనిపించడం, ఇలాంటివన్నీ కనిపించడం అనేది నార్మల్గా ఆ సైకిల్లో జరిగే చేంజెస్ అన్నమాట. అంటే సర్వైకల్ మ్యూకస్లో ఉండే చేంజెస్. సో దీన్ని మనం ఫిజియలాజికల్ లుకోరియా అంటూ ఉంటాం. సో చాలా మంది అమ్మాయిలు ఈ ఫిజియలాజికల్ లుకోరియాని ఏదో అబ్నార్మల్గా కన్సిడర్ చేసుకొని ఇది నీరసం క్రియేట్ చేస్తుంది, అయితే శరీరంలో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని అనుకొని ఆ మందులు ఈ మందులు వాడుతూ ఉంటారు. బేసిక్ ఈ రెండింటిని నార్మల్ దాన్ని అబ్నార్మల్ దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఎప్పుడైతే ఫిజియలాజికల్ లుకోరియా జస్ట్ వైట్ డిశ్చార్జ్ ఉంటే దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ దానిలో ఫౌల్ స్మెల్ ఉండి ఇచ్చింగ్గా దురదగానే ఉంటే అది ఇన్ఫెక్టివ్ కింద కన్సిడర్ చేసుకొని అది అబ్నార్మల్ కింద కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని నార్మల్ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. కొద్దిగా నువ్వు గమనించుకోమ్మా, ఎప్పుడు నీకు వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా వస్తుంది, పీరియడ్స్ ముందు వస్తుందా, లేకపోతే మంత్ మధ్యలో వస్తుందా, లేకపోతే ప్రతిరోజు వస్తుందా, నువ్వు ఇన్నర్స్ ఎక్కువగా చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుందా అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎవ్రీడే వైట్ డిశ్చార్జ్ అని మెన్షన్ చేశారు. అలాగే ఈ ఎవ్రీడే వచ్చే వైట్ డిశ్చార్జ్ ఫౌల్ స్మెల్ ఇచ్చింగ్ కనుక ఉంటే డెఫినెట్గా మీకు ట్రీట్మెంట్ అవసరం పడుతుంటుంది. అలాగే ఒక్కోసారి చిన్న బాడీలో కనుక ఇంటెస్టైన్స్లో కనుక చిన్న చిన్న నులుపురుగులు ఉన్నా కూడా ఇలాంటి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం రావడం అనేది కొద్దిగా మేము ఎక్కువగా చూస్తుంటాం. అంటే డీవార్మింగ్ అనేది చేయాల్సిన అవసరము. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే, అంటే లోకల్గా ఎక్కువగా తడి వెట్గా ఎక్కువగా ఉంటే అక్కడ లోకల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి మాత్రలు ఆయింట్మెంట్స్ యాంటీ ఫంగల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ విషయానికి గనక వస్తే, ఈ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది జనరల్గా ఏంటంటే లోపల ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది అనేది మనకి ఇండికేషన్ ఇస్తూ ఉందన్నమాట. సో ఏ టైప్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే జనరల్గా బాడీలో ఎప్పుడు ఒక మంత్లో తీసుకుంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రిడామినేట్ చేస్తూ సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రిడామినేట్ చేస్తుంటుంది అనమాట. ఈ రెండు ఉండాల్సిన పరిణామంలో ఉండాల్సిన బ్యాలెన్స్లో గనక ఉంటే నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఇలా ఇంబ్యాలెన్స్ ఉండటం లేదా వేరే అదర్ హార్మోన్స్ ఏమైనా ఆండ్రోజన్ కంటెంట్ అవి ఎక్కువగా ఉండటం, ఇలా ఉన్నప్పుడు ఇలా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది రావటం. ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేది గర్భసంచి పొరపైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి సరైన రీతిలో ఈ గర్భసంచి పొర గనక డెవలప్ కాకపోతే అది ఇలా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ఏ రకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు అలాగే స్కాన్ చేసి కనుక చేస్తే మనకి ఇంకేమైనా పీసీఓడి ప్రాబ్లం ఉందా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా వేరే విధంగా ఏమైనా ఉందా అనే దాని ప్రకారంగా హార్మోన్ జనరల్గా స్టార్ట్ చేస్తారు. మీరు వాడుతున్న ఈ టాబ్లెట్స్ అయితే ఇవి హార్మోనల్ టాబ్లెట్స్, ఇవి 21 days వాడుకునే హార్మోనల్ టాబ్లెట్స్. అలాగే మీరు వాడుతున్నవి కూడా హిమాటనిక్స్, అంటే బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి గల టాబ్లెట్స్. మీరు హెయిర్ లాస్ ఏదైతే చెబుతున్నారో, హెయిర్ లాస్ అనే దానికి కారణాలు చాలా ఉంటాయి, ఒకటని కాదు. హార్మోనల్ డిస్టర్బెన్స్ దగ్గర నుంచి లోపల బి కాంప్లెక్స్ వైటమిన్ డెఫిషియన్సీ దగ్గర నుంచి అలాగే చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ మినరల్స్ మనం తీసుకునే డైట్లో చేంజెస్, పొల్యూషన్, ఇలా ఎన్నో కారణాలు మనం చెప్పుకుంటూ పోవచ్చు హెయిర్ లాస్కి. సో మీకు ఆ కారణాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే లోకల్ స్కాల్ప్ కండిషన్స్ ఏమన్నా, తలలో ఇంకేమన్నా స్కాల్ప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అన్నీ రూల్ అవుట్ చేసుకుంటే తప్ప ఈ పర్టికులర్ హార్మోన్స్ వల్ల ఈ పర్టికులర్ టాబ్లెట్స్ వల్ల మీకు హెయిర్ లాస్ అవుతుంది అనేది
మనం చెప్పలేము. సో ముందు ఒకసారి మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి మీరు ఈ హార్మోన్స్ ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు, ఈ హార్మోన్స్ జనరల్గా నాకు తెలిసి హెయిర్ లాస్ అనేది ఏమీ కాజ్ చేయదుమా, బట్ స్టిల్ వేరే అదర్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఏమైనా హెయిర్ లాస్ అవుతూ ఉండొచ్చు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ టెస్ట్లు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.